నూతన ఎజెండాతో ఏసీఎఫ్ పార్టీ తెలుగు 2 రాష్ట్రాలకు నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చింది. 1 సేవే మా లక్ష్యం, 2 మీ సమస్య మా బాధ్యత, 3 ప్రజలే మా బలం, 4 మార్పు కోసం మేలు కోసము, 5 ప్రజల నమ్మకం మా జవాబుదారితనం. ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి మనిషికి విశ్వాసం, సంక్షేమం, సమానత్వం, సుస్థిరత. ఈరోజు జరిగినటువంటి ఏసీఎఫ్ ఆల్ కమ్యూనిటీ ఫెడరేషన్ పార్టీ ఇండియా సభలో ఎన్నో ముఖ్యమైన అంశాలతో తెలుగు 2 రాష్ట్రాలలో గల క్రైస్తవ మరియు హైందవ మరియు ముస్లిం సహోదరులు కలిసి ఈ పార్టీని బలోపేతం చేస్తామని, ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో విసిగిపోయినటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారని, సేవ చేసేవారిని ఎన్నుకుంటామని, అలాంటి సేవా దృక్పథం ఉన్న దాసరి రాంబాబును ఖచ్చితంగా నాయకులుగా నిలబెట్టుకుంటామని సభలో ప్రతి జిల్లా నుంచి వచ్చినటువంటి క్రైస్తవ నాయకులు, హైందవ నాయకులు మరియు ముస్లిం నాయకులు మాట్లాడి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎఫ్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి రాంబాబు మాట్లాడుతూ, ఎస్ఎఫ్ పార్టీ ప్రజల కోసం, ప్రజలతో కలిపి ప్రజల సేవకై అంకితమవుతుందని, ప్రతి కుటుంబం సుఖంగా జీవించాలని సంకల్పమే మా శక్తని, మీ ఆశలు మా అవసరాలు, అవే మా నిర్ణయాలు అవుతాయని, కొత్త ఆలోచనలతో, కొత్త దిశలతో ప్రజా సంక్షేమం కోసం ఏసీఎఫ్ స్థాపించామని, మాట ఇస్తే నిలబెట్టుకుంటాం, వాగ్దానం చేస్తే నెరవేరుస్తామని, సత్యం, న్యాయం, ధర్మం, పారదర్శకత నిరూపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ పార్టీ జాతీయ వ్యవస్థాపకులు దాసరి రాంబాబు మరియు ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ బిషప్ జాన్ మేరీ, పరిశుద్ధ బాబు, థామస్ రాజ్, హనోక్, సుధారాణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి నాకు తెలిసిన ఒకే ఒక అన్న మా బాలరాజు గారు, మరి స్టేట్ కమిటీల్లోనూ, రెండోది అన్ని దిశల్లో కూడా, కోణాల్లో కూడా దైవజనులను ఏర్పరచుకుంటూ, బిషప్లు అన్ని విషయాల్లో కూడా ఆయన ముందుకెళ్తూ నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది. జాన్ మేరీ గారు మరి గతంలో నేను చేసిన ఏర్పాట్లు ఏదైతే పార్టీ పరంగా, అది వైఎస్ఆర్ కానీ, లేకపోతే టీడీపీకి కానీ, లేకపోతే రీసెంట్గా వచ్చినటువంటి మన నేను ఒకసారి పెద్దవారికి వివరించి నేను ముగించుకుంటానండి. నేను విశాఖపట్నంలో ఇంతవరకు చేసిన సేవ ఏదైనా ఉందంటే, నేను ఒక న్యూస్ మీడియాగ్రాఫర్గా ఆ సివిఆర్లో చేశాను. రెండవదిగా నా ఓన్ ఛానల్ పెట్టుకున్నాను, ప్రభా న్యూస్లో చేస్తున్నాను. అదేవిధంగా పాస్టర్గా కూడా ఉన్నాను. సో ప్రతి 90 ఈ విశాఖపట్నంలో ఉన్న 98 వార్డులకు కూడా, నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం గురించి మాట్లాడట్లేదండి, ఈ విశాఖపట్నంలో ఎన్ని ఏరియాలు ఉన్నాయో, ఎన్ని వార్డులు ఉన్నాయో అన్నీ కూడా గ్రూపులు పెట్టి నేను సిద్ధంగా ఉంచాను. వారు కూడా ఎలాంటి వారి కోసం ఆలోచిస్తున్నారంటే, ఇలా మంచి చేయడానికి ఎవరైనా వస్తారేమో వారితో చేయగలుగుదామని వార్డుల ప్రకారంగా కూడా సిద్ధపడి ఉన్నారు. సో దయచేసి వారందరినీ కూడా నేను నా తరఫున ఈ పార్టీకి అంకితం చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరు ఎవరు ఏంటిది అనేది కూడా అడగకుండా వారు సహాయం చేయటంలో ముందుకొచ్చిన వ్యక్తి అని మనం గమనించాం. కనుక ఈ విషయం కొరకు మనవంతుగా సహకరిద్దాం. ఫర్దర్గా ఏమవుతుంది అనేది మనం మీటింగ్లో తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి ఇంపార్టెంట్ పీపుల్స్ సక్సెస్ఫుల్గా వర్షం అయినా సరే వచ్చారు. మీటింగ్ సక్సెస్ఫుల్గా అయింది. మా ఎజెండా అందరికీ వివరించాము. మా పార్టీ ఉద్దేశం ఏంటో తెలియజేశాము. పార్టీ ఎలా నడుస్తుంది, పార్టీకి కావాల్సిన కమిటీ మెంబర్స్ ఎలా వేసుకోవాలి, డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వివరించుకొని చర్చించుకున్న పిమ్మట ఒక నిర్ణయానికి వచ్చాము. సో 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం. అలాగే జనవరిలో జరిగే స్థానిక సంస్థ ఎలక్షన్లో మా పార్టీ పోటీ చేయడం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత కర్ణాటకలో కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ఢిల్లీలో కూడా. ఇక్కడ నుంచి అలాగే అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాల్లోనూ మా పార్టీ ముందుకెళ్ళి అక్కడ ఏదో ఒక పార్టీతో ఎలియన్స్లో ఉండి పార్లమెంట్లో కనీసం 100 సీట్లు సాధించాలని, మా ఎలియన్స్ పార్టీ అంతా కలిపి 2 అబోవ్ ఉండి ప్రత్యేకంగా ప్రశ్నించే స్థాయికి మేము ఎదగాలని మా పార్టీ నిర్ణయం తీసుకుంది. అందుకు మేము దానికి అనుగుణంగా మేము నిర్ణయం తీసుకున్న ప్రకారంగా నడుచుకుంటున్నాం.
భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అసలు యాక్చువల్లీ ఇవాళ ఎన్ని జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు, తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా మేము రోడ్ యాత్ర చేస్తూ ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టదలుచుకున్నాం. ఆల్రెడీ కమిటీలు స్టార్ట్ చేస్తున్నాం ప్రతి జిల్లాలోనూ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కమిటీలు అయిపోయి, కర్ణాటకలో కూడా స్టార్ట్ అవుతుంది, అలాగే తమిళనాడు, అలాగే అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, మహారాష్ట్ర అన్నింటిలోనూ, జమ్మూ కాశ్మీర్లో కూడా మాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి. సో జాతీయ పరంగా మొత్తంతో పార్టీ నెక్స్ట్ ఇయర్ మే లోపల మొత్తం అంతా మేము ప్రారంభించినట్టే. ఇప్పుడు ఆల్రెడీ చాలా పార్టీలు ఉన్నాయి. ఆల్రెడీ మీ పార్టీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పార్టీ నుంచి ప్రజలకు ఏం భరోసా ఇస్తారు? ముఖ్య ఉద్దేశం సార్, ఏసీఎఫ్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏసీఎఫ్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు దాకా ఎన్నో పార్టీలు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ అందరూ కష్టపడలేదు అంటలో, కానీ కొన్ని ఏదో ఒక మైనస్ ఉండిపోతుంది. ఆ మైనస్ అన్ని మేము క్యాచ్ చేసుకొని వాటిని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. ప్లస్ కులాలు, మతాలు విభజన ఎక్కువైపోయింది తెలుగుదేశం వైసీపీ వచ్చిన తర్వాత. సో మాకు ఎలక్షన్ సమయంలో మాత్రమే కులాలు, మతాలు చూస్తాం తప్ప మిగతా అంతా అన్నదమ్ముల్లాగా ఉండాలనేది మా పార్టీ సిద్ధాంతం. ఓకే, థ్యాంక్ యూ.